హాయ్ ఫ్రెండ్స్, మా ఊరి శివాలయం అదేనండి పార్వతీ కూటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం జరిగిందన్న విషయం మీ అందరికీ తెలుసు కదా. ఇంతకుముందు మన ఛానల్లో ఆ పునర్నిర్మాణం జరిగేటప్పుడు వీడియోస్ పెట్టాను, అలాగే శివలింగం ఊరేగించేటప్పుడు వీడియోస్ పెట్టాను. ఈ గుడి ఓపెనింగ్ టైంలో వచ్చిన వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా టెంపుల్కి ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంది. ఇప్పుడైతే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుందండి. అయితే ఇప్పుడు నేను మీకైతే శివాలయం చూపించట్లేదు, కానీ శివాలయం పునర్నిర్మాణం జరిగిన దగ్గర నుంచి ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. అన్ని దానముల కన్నా గొప్ప దానం అన్నదానం. అలాంటి మంచి కార్యక్రమం మా ఊరు శివాలయంలో జరుగుతుంది. ఈరోజు సోమవారం, ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి అమౌంట్ ఇచ్చిన దాతలు అనమాట, వాళ్ళని నేను వీడియోలో చూపించాను కదా. ప్రతి సోమవారం కూడా ఎవరో ఒకళ్ళ దాతల సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి. అన్నదానం అంటే ఏదో 10 మందికి 20 మందికి కాదండి, ఏకంగా 200 మందికి పైగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం అయితే జరుగుతుందండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా ఇక్కడ అన్నం పెట్టి పంపిస్తున్నారు. ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమంలో భాగంగా స్వీటు, పులిహోర, అప్పడాలు, రైసు, సాంబార్, కర్రీ ఇవన్నీ వెరైటీస్తో ఇంతమందికి అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలి అనుకుంటే మీ ఇంట్లో జరిగే పుట్టినరోజులకు కానివ్వండి, పెళ్లి రోజులకు కానివ్వండి, మరి ఏ విధమైన కార్యక్రమాలకైనా మీరు అన్నదానం చెయ్యాలి అనుకుంటే ఇక్కడ నేను ఆలయ కమిటీ వాళ్ళ నెంబర్స్ అయితే ఇస్తానండి. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆ వీక్లో గనక మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ మరి ఏ విధమైన ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా ఆ వీక్లో కుదిరితే ఆ వీక్లో లేదా నెక్స్ట్ వీక్ లేదా అదే సోమవారం రోజున వచ్చింది అనుకోండి, మీరు ఆ డేట్కి ఇలా మేము పెట్టాలి అనుకుంటున్నామని ఆ కమిటీ సభ్యులతో మాట్లాడితే మీకు ఆ రోజు మీరు అన్నదానం చేసే భాగ్యాన్ని అయితే వాళ్ళు కలిగిస్తారండి. తప్పకుండా నేను స్క్రీన్ మీద ఆ నెంబర్లు అయితే ఇస్తాను. అన్ని దానాల కన్నా గొప్ప దానమైన అన్నదానంలో మీరు కూడా పాలు పంచుకోండి.